ఈ కథ ఎలా ప్రారంభమైందంటే 19 సెప్టెంబర్ 2024. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం. ఆ రోజున ప్రారంభమైన రగడ ఇప్పుడు ఆ పాత వీడియోలన్నీ చూస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా ఇది అదే రోజు సాయంత్రానికి 2 రోజుల తర్వాత కూడా ఎన్డీటీవీ, సిఎన్ఎన్ న్యూస్, సిఎన్బిసి 18, రిపబ్లిక్ టీవీలో అయితే నేను ఒక వెధవని చూశాను. ఆ వెధవకి కనీసం అక్కడ ఆరోపించింది ఏంటో కూడా తెలియదు. మొదటి రోజున కావాలంటే ఈరోజు మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ కొట్టండి. ఆ వెధవ వాగుతున్నాడు, బీఫ్ కలిసిందని ఆరోపించారు అంటాడు. ఎంత దారుణాతి దారుణం. ఇంకొక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో ఏం చెప్తారంటే ఇది ఒక లడ్డు బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతుంది తిరుమలలో అంటది. దానికి మినిమం సెన్స్ అనేదే లేదు. లడ్డు బిజినెస్ జరుగుతుందట అక్కడ. అంతేగాని మనం ఇప్పుడు బిజినెస్ జరిగే చోట కల్తీ అని ఆ న్యూస్ ఛానల్ చెప్పగలుగుతుంది. కానీ పరమ పవిత్రంగా భావించే, ప్రసాదంగా భావించే మన లడ్డు గురించి అసలు రిపోర్ట్ చేయడానికి వీళ్ళకి అర్హతే లేదని ఆ వీడియోలు చూసినప్పుడు ఇప్పుడు నాకు అనిపించింది అనమాట. ఒక డెలిబరేట్గా వీళ్ళు అంటుంటారే అది. ఆ తర్వాత దాని మీద ఒక సిట్ వేయటం, ఆ సీటులో సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు ఇంకెవరెవరినో ఉంచకపోతే సుబ్బారెడ్డి, అప్పటి చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళి దీని మీద సిబిఐ దర్యాప్తు చేయించాలి, రాష్ట్ర ప్రభుత్వం చేసే దర్యాప్తు మీద మాకు నమ్మకం లేదనడంతో ప్రారంభమైంది ఈ విచారణ. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 1.5 year పాటు శోధించి 23 రాష్ట్రాలు అంటారు, 12 ప్రాంతాలు అంటారు, రకరకాలుగా చేసి జనవరి నెలలో దీనికి సంబంధించిన ఒక ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది నెల్లూరు కోర్టులో అనే ఒక విషయం బయటకు వస్తూ ప్రముఖంగా ఈ ఎవరైతే వాళ్ళ పత్రికలుగా గెజిట్లుగా భావిస్తారో అందులోనే ప్రాథమికంగా అనే పదం కూడా లేకుండా జంతువుల కొవ్వు కలిసి ఉండే అవకాశాలు లేదని సిట్ తన నివేదికలో ఛార్జ్ షీట్లో పేర్కొన్నది అనే పదం రాయడం జరిగింది. అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి ప్రారంభించిన తర్వాత రోజు క్యాబినెట్ సమావేశంలో చాలాసార్లు చెప్పుకున్నాం మనం, వారిక కొవ్వు గురించి వదిలేసేయండి, కల్తీ గురించి మాట్లాడదాం అని డిసైడ్ అయ్యి 2వ రోజు కల్లా ప్రతి ఊరిలో కూడా బ్యానర్లతో సహా ప్రత్యక్షమైపోయారు. టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, లీడర్లు రోడ్ల మీదకి వచ్చేసి మహాపాపం అంటూ రోడ్ల మీదకి వచ్చారు. దాని తర్వాత ఒక సంఘటన జరిగింది, అది మీ అందరికీ తెలుసు. దాని తర్వాత ఇది ఇక్కడతో ఆగేలా లేదు, కులాలకి మతాలకి కూడా అంటుకుంటుంది రంగు, రాజకీయ రంగు అని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఫిబ్రవరి 5వ తారీఖున ఫిబ్రవరి 5న చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్లో ఏం మాట్లాడారో చాలా కీన్గా కట్ చేసాం మనం, వినండి. సాంప్రదాయాలు ఒక యాంగిల్, ప్రసాదాలు తయారు చేయడానికి మనకు చాలా కావాలి. అది అందుకనే ఇంత మునుపు కూడా ఏం చేశారంటే పవిత్రంగా ఆవుల నెయ్యి ఎక్కడైతే తయారవుతుందో ఆ డైరీస్ నుంచే తీసుకున్నారు. దాన్ని వైలేట్ చేయడానికి తక్కువ ధరకు కెమికల్స్ మిక్స్ చేస్తే వస్తుంది కాబట్టి ఎవడైనా పర్వాలేదని వీళ్ళ కమిషన్ల కోసం ఈ పని చేశారు. కమిషన్ కూడా నేను డెలిబరేట్గా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దెబ్బతీయడానికి, పవిత్రత దెబ్బతీయడానికి చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇక్కడ గిబ్బులు అక్కడ కాకపోతే వదిలి కొడతారు, అది వేరే విషయం. కానీ కమిషన్ల కోసం కూడా కాదు, డెలిబరేట్గా కావాలని వెంకటేశ్వర స్వామిని అవమానించాలని చేశారన్నారు. ఇది అంగీకరించే ప్రసక్తే లేదు. దేవుడితో పెట్టుకుంటే ఎవడైనా సరే సర్వనాశనం అవుతాడని తెలిసిన వాళ్ళు ఇలా దేవుడి జోలికి కమిషన్ల కోసం కూడా కాదు ఇంకేదో అనడం వెనక ఖచ్చితంగా రాజకీయం ఉంది. తర్వాత ఏం మాట్లాడారో చూడండి. నేనేమంటానంటే ఎనిమల్ ఫ్యాట్
ఎస్, అది ఎక్స్ట్రీమ్. ఎనిమల్ ఫ్యాట్ అంటున్నప్పుడు తల కొద్దిగా కిందకి డౌన్ చేసి ఆయన చూసారా ఆ ఎక్స్ప్రెషన్ ఎస్ అని, అది ఎక్స్ట్రీమ్ అని అనడం ద్వారా ఆయన ఇచ్చిన సంకేతం బాడీ లాంగ్వేజ్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. బాడీ లాంగ్వేజ్ ఒక సంకేతం ఇచ్చింది, ఆయన మాట్లాడింది ఒకటి, అది కూడానండి. పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీతో తయారు చేసి ఇస్తారా దేవుడికి? మాట్లాడరు దాని గురించి. ఓకే, నువ్వు సిబిఐ చెప్పింది అంటున్నారు కదా, సిబిఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని, కల్తీ అని చెప్పారు కదా, పామాయిల్ అని చెప్పారు కదా, నెయ్యి లేదని చెప్పారు కదా, ఎందుకు మాట్లాడు? మహాపాపం కదా ఇది. ఆ మహాపాపాన్ని గురించి క్షమాపణ చెప్పక్కర్లేదు దేవుడికి. అంటే అక్కడ ఎవరు మాట్లాడరేక దాని గురించి, కల్తీ చేస్తే వదిలేస్తామా, చూస్తూ ఊరుకోవాలా అంటూ చాలా రకాలుగా బాధపడ్డారు. ఆ సమయంలో ఆ వీడియో చూస్తున్నప్పుడు ఎవరికైనా సరే ఇంత పాపం చేశారు దాని గురించి కదా ముఖ్యమంత్రి గారు బాధపడుతున్నారు అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, సిబిఐ చెప్పింది అంటున్నారు కదా, కుదరదు ఇవన్నీ. నేను అడుగుతున్నా, ఇక్కడవన్నీ మీరేం కాపాడతారు చెప్పండి? ఇక్కడుండే మీడియా పవిత్రత కాపాడరా మీరు? ఎందుకు పూజ రూపంలో పూజ చేస్తున్నారు మీరు? ఐఎమ్ ఆస్కింగ్. సిబిఐ చెప్పింది అంటున్నారు కదా అంటూ ఆయన సిబిఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ ఇది పెద్ద స్టేట్మెంట్ అనమాట. కెమికల్స్ మిక్స్ అయింది కదా అంటే యానిమల్ ఫ్యాట్ అనే పదాన్ని తాను వాడటం తప్పు అని బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్పారు, బట్ బయటికి మాత్రం చెప్పలేదు. ఇంకా చాలా మాట్లాడాడు. బట్ ఇదంతా కంక్లూజన్ అయిపోయిన తర్వాత జరిగింది ఇంకొకటి ఉంది, అది చూడండి. అంటే టీటీడీనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇది సిబిఐ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 27/7/2024 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జులైలో టీటీడీ వాళ్ళు 4 ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసినారు. ఆ రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్న ఇదే పీరియడ్లోనే అవే ట్యాంకర్లు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ టీటీడీలోకి ప్రవేశించాయి. దొడ్డిదారున మళ్ళీ టీటీడీలోకి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి. దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది. అవే ట్యాంకర్లు లడ్డూ తయారీకి కూడా వాడారు అని చెప్పి ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వాళ్ళు చేసిన తప్పుల మీద, వాళ్ళు చేసిన అన్యాయం మీద ఏకంగా సిబిఐఏ ఛార్జ్ షీట్ లో వేసింది. నేను అడుగుతా ఉన్నా, ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఈ మాదిరిగా రాసిన తర్వాత, ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసిన తర్వాత పాపం చేసిన వాళ్ళు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారిని, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరు పాపం చేసిన వాళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే మాదిరిగా నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. అసలు ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి దీంట్లో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం ఉందని, పంది కొవ్వు ఉందని, చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు? సిబిఐ చెప్పిందా? ఎన్డీడీబీ రిపోర్ట్లు చెప్పినాయా? ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు చెప్పినాయా? ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి? కేవలం చెప్పింది ఎవరు అని అంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు, స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్, స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు తప్ప ఇంకా ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా.
అంటే ఒక ఇది నేను చెప్పిన బాంబ్ షెల్. ఇప్పుడు అదే డైరీలు ఎవరు యాక్సెప్ట్ చేశారు? పంపించినటువంటి శాంపిల్స్లో ఏ శాంపిల్స్ పంపించారని చెప్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తన చేతిలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఉందని చెప్తూ వచ్చారో ఆ పంపించిన శాంపిల్స్ రిజెక్ట్ అయిన శాంపిల్సే అని ఒక పెద్ద బాంబుషెల్ వేశారు ఈయన. వేసిన తర్వాత ఇక గింగిరాలు తిరగడం ప్రారంభమైంది. రాజకీయం అంతా తిరగడం ప్రారంభమై చివరికి కొండాపూర్ డైరీలు రకరకాలు, మనం లీగల్గా ఎవరికి దొరకకూడదు కదా, ఈ కొండాపూర్ డైరీలు వాటిని కూడా తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు ఈ కథ ఎటువైపు నడుస్తుంది అనేది రాబోయే కాలమే తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ పలానా వాళ్ళు అద్భుతంగా నటించారు, పలానా వాళ్ళు ఫెయిల్ అయ్యారు, పలానా వాళ్ళు తప్పు చేశారు, పలానా వాళ్ళు తప్పు చేయలేదు అని చెప్పడం మన అభిమతం కాదు. ఈ వరుసను చూసినప్పుడు ఎవరి వాదన ఏంటనేది తెలుస్తుంది. అయితే తిరుమల లడ్డు ప్రసాదం మీద మనకున్న భక్తి భావాలని ఎవరూ చెరపలేరు. కల్తీ అంటే ఎవడైనా చేస్తే వాడిని శిక్షించాల్సిందే ఎవడైనా సరే. కానీ పదే పదే బహుశా కోర్టు కూడా రేపు ఎల్లుండిలో ఒక ఆర్డర్స్ ఇవ్వచ్చు. ఇక అదే పనిగా అందులో అది కలిసింది ఇది కలిసిందని నానా చండాలం చెయ్యవద్దు అని. ఎందుకంటే ఒక ఆయన కోర్టుకు వెళ్ళాడు కాబట్టి ఆదేశాలు ఇస్తుంది. అది గాగా ఆర్డర్స్ లాగా అనుకుంటే అనుకోండి. లేకపోతే మనం ఒక తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు నువ్వు ఫిక్స్ అయ్యి పొలిటికల్గా తప్పేం లేదు. కానీ పొలిటికల్గా ఫిక్స్ చేసేందుకు కల్తీ లేదని తెలిస్తే, మనం చెప్పిన కల్తీ లేదని తెలిస్తే ఆనందించాల్సింది పోయి ఇంకా పనికిమాలిన రసాయనాలు కలిపారని చెప్పి ఇంకాస్త భ్రష్టు పట్టిపోవడం ఎందుకు అనేదే ఒక ప్రశ్న. అంత మాత్రం చేత తప్పు చేసిన వాడిని వదిలేయమని ఇవ్వడాండు. చేతిలో చట్టం ఉంది, శిక్షించే అధికారం ఉంది, చేయండి ఆ పని. ఇదే జగన్ వేసిన బాంబుషెల్కి ఇక్కడే కథ అంతా అడ్డం తిరిగింది. మొత్తము ఇక్కడే అడ్డం తిరిగింది ఈ బాంబుషెల్తోనే. ఆ ఛార్జ్ షీట్ లో సిబిఐ అదొకటే చెప్పలా. సిబిఐ ఆ మాట చెబుతూ సిబిఐ ఇంకొకటి కూడా చెప్పింది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన హయాంలో వీళ్ళిద్దరూ టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి అన్యాయాలు చేయలేదు అని, వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు అని కూడా సిబిఐ నిర్ధారించి వీళ్ళ పేర్లు కూడా కనీసం ఛార్జ్ షీట్లో కూడా పెట్టలేదు. వీళ్ళల్లో ఎవరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరగలేదు. అంటే సిబిఐ వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ కూడా ఇచ్చింది ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో. ఇది ఒకటే కాదు సిబిఐ చేసింది. ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో వాళ్ళు వేసిన అదే ఛార్జ్ షీట్లో ఒక ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే, ఈ ఛార్జ్ షీట్కి సంబంధించి పేజ్ నెంబర్ 62లో ఇది ఛార్జ్ షీట్కి సంబంధించి సిబిఐ ఛార్జ్ షీట్. ఇది సిబిఐ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 62లో వాళ్ళు మెన్షన్ చేసిన మాట, ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఆన్ 25/7/2024 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్న రోజులు 25 జూలై 2024 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేస్తా ఉన్నాడు రాష్ట్రంలో. ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఆన్ 25/7/2024 TTD rejected the 4 ghee tankers, i.e. 5th to 8th tankers supplied by MSAR Dairy Food Private Limited A1 based on the NDDB calf lab test report, and asked them to lift the said 4 tankers immediately from the TTD marketing godown, and the same was communicated to MSAR Dairy Food Private Limited through a mail. అదే పేజ్ నెంబర్ 64, అదే ఛార్జ్ షీట్ సిబిఐ వేసిన ఛార్జ్ షీట్ పేజ్ నెంబర్ 64 దాన్ని కొనసాగిస్తూ, ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్టింగ్ ద రిజెక్టెడ్ 4 tankers
of MS AR Dairy Food Private Limited, they directed the 4 drivers to MS Sri Vaishnavi Dairy Specialities Private Limited to conceal 4 rejected tankers. Accordingly, the drivers secretly took possession of the 4 rejected ghee tankers and diverted them to a concealed location near Sri Raghavendra Crusher, approximately 2 kilometers away from the MS Sri Vaishnavi Dairy Specialities Private Limited on 27/7/2024 at 4 a.m. Charge sheet lo page number 44. Further, the adulterated ghee in rejected 4 tankers of MS AR Dairy Food Private Limited were resupplied to the TTD in the supply orders of MS Sri Vaishnavi Dairy Specialities Private Limited, and TTD accepted the same.